औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरान हुदल लिन्नासी व बय्यनाति मिनल हुदा वल फ़ुर्क़ान। ప్రియమైన మిత్రులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ నెల సందర్భముగా ఖురాన్ అవతరించినటువంటి నెల కాబట్టి ఖురాన్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా. ఖురాన్ గ్రంథంలో రెండో సూరాలో మొత్తం ఖురాన్లో ఉన్నటువంటి అతి పెద్ద సూరాలో రెండవ సూరా, అంటే ఖురాన్లో 114 సూరాలలో అతి పెద్ద సూరా అయినటువంటి రెండవ సూరాలో రెండవ అధ్యాయంలో 185వ వాక్యంలో సృష్టికర్త అయిన దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్రమైన రంజాను నెలలో ఈ ఖురాన్ అవతరించింది. ఇది మానవులందరికీ మార్గదర్శకత్వం. దీనిలో సత్యాసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఖురాన్కు ఉన్నటువంటి మరొక పేరు వల్ ఫుర్ఖాన్ అన్నాడు. ఫుర్ఖాన్ అంటే గిట్టురాయి. మనం ఏ విధంగా అయితే బంగారాన్ని స్వచ్ఛమైన బంగారమా కాదా తెలుసుకోవడానికి ఒక ఆకురాయి మీద ఏ విధంగా అయితే రుద్దుతామో దాని క్యారెట్ గోల్డ్ కనుక్కోవడానికి, ఆ విధంగా సత్యాసత్యాలను వేరుపరిచి చివరి ధర్మశాస్త్రం కాబట్టి ఏది సత్యం ఉంది ఏది అసత్యం ఉంది అనేది మొత్తం కూడా ఫిల్టర్ చేసేది ఈ అల్ కితాబ్కి ధృవీకరణ అనేటువంటి ఖురాను. మరి ఈ ఖురాన్ గురించి చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, ఇది అరబుల కోసం వచ్చిందా, లేకపోతే ముస్లింల కోసం వచ్చిందా, లేకపోతే సమస్త మానవాళి కోసం వచ్చిందా అనేటటువంటి సందేహాలు కలగడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి చిట్ట చివరి ప్రవక్త కూడా ముస్లింల కోసం వచ్చారా, మొత్తం మానవాళి కోసం వచ్చారా అనేటువంటి సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి. మరి ఈ విషయాల గురించి కనుక మనం ఖురాన్ని ప్రశ్నిస్తే సృష్టికర్త అయినటువంటి దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇన్నల్లజీన యఖ్తుమూన మా అంజల్నా మినల్ బయ్యనాతి వల్ హుదా మిన్ బఅది మా బయ్యనహు లిన్నాసి ఫిల్ ఖితాబ్. రెండవ అధ్యాయంలో 169వ వాక్యములో ఈ ఖురాను మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని నేను తెలియజేసినప్పటికీ, దీంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలందరి కోసం అని చెప్పి విశదం చేసినప్పటికీ కూడా ఎవరైతే ఈ జ్ఞానాన్ని దాస్తారో వారిపై దేవుని యొక్క శాపమని దేవుడు సెలవిస్తున్నాడు. మరియు ఎవరైతే దాచిపెడుతూ వచ్చిన దానిని, గోప్యంగా ఉన్న దానిని ప్రకటించి ఇతరులకు తెలియజేస్తారో వారిని నేను క్షమించేవాడిని అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఖురాను మానవులందరి కోసం వచ్చిందనే విషయాన్ని సృష్టికర్తన దైవం తెలియజేస్తున్నాడు. మరి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త కూడా ప్రపంచ మానవాళి అందరి కోసం కారుణ్యంగా చేసి పంపించానని చెప్పి ప్రవక్తలు అనే అధ్యాయంలో 21వ సూరాలో ప్రవక్తలు సూర్య అంబియాలో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్, ప్రవక్త నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా చేసి పంపించాను, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి ఈ ధర్మశాస్త్రాన్ని నీపై అవతరింపజేశానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఖురాన్లో కనుక మనం మొట్టమొదటి అధ్యాయం సూర్య అల్ ఫాతిహాలో మొదటి వాక్యాలు 7 వాక్యాలు ఉన్నాయి. మొట్టమొదట్లోనే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నాడు. అంటే సకల రకాల పొగడతలు స్తోత్రాలు అన్నీ కూడా దేవునికి అంకితము, ఆయన సకల లోకాలకు ప్రభువు అన్నాడు. సకల లోకాలను సృష్టించిన సృష్టికర్తన దేవుడు ఒక్కడే, ఆ శక్తి ఒక్కటే అని చెప్పడం జరిగింది. మరి ఖురాన్లో ఎండింగ్లో కనుక 114వ అధ్యాయం కనుక తీసుకుంటే ఖుల్ ఔజు బి రబ్బిన్నాస్ మాలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ వస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్ అన్నాడు. నేను మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని, మానవుల ప్రభువుని అని చెప్పి అన్నాడు. కానీ ఎక్కడ కూడా నేను ముస్లింల దేవుణ్ణి, ముస్లింల ప్రభువుని, ముస్లింల ధర్మశాస్త్రాన్ని ఎక్కడా చెప్పడం జరగలేదు. మరి ఈ ఖురాన్ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలలో దాదాపుగా అన్ని రకాల భాషలలో కూడా అనువాదంలో ఉన్నది కాబట్టి కనీసం మనం అరబ్బీలో కాకపోయినా మనకు వచ్చినటువంటి మాతృభాష అయిన తెలుగులోనో, ఉర్దూలోనో, హిందీలోనో, ఏ భాష వస్తే ఆ భాషలో, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లోనో మనం తెలుసుకుంటే
మనల్ని సృష్టించిన సృష్టికర్త మన యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు, ఏ విధంగా నిర్ణయించాడు అనేది, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనేది అన్నీ కూడా ఖురాన్ ద్వారా మనకి బోధించడం జరిగింది. నిన్న మనం చెప్పుకున్నాం, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం అక్మల్తు అలైకుం నిఅమతి, ఈనాడు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశానన్నాడు ఖురాన్తో. ఇంకా ఈ ధర్మశాస్త్రం పరిపూర్ణం అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఒక ధర్మశాస్త్రము కానీ ఒక ప్రవక్త కానీ వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రళయం వచ్చే వరకు కూడా మనం మన జీవన విధానాన్ని ఏ విధంగా ఉండాలో నిర్ణయించేదే ధర్మశాస్త్రము. అది ఎవరికి ప్రత్యేకంగా ఒకరి కోసం వచ్చిందైతే కాదు. ఖురాన్ గ్రంథంలోనే కనీసం మనం తీసుకుంటే 2వ సూరాలో 5వ సూర 67వ వాక్యంలో కూడా చెప్తున్నాడు, ఇన్నల్లజీన ఆమను, విశ్వసించిన ముస్లింలు కానివ్వండి, వల్లజీన ఆదు యూదులు కానివ్వండి, వాళ్ళ నసారా క్రైస్తవులు కానివ్వండి, సాబీన ప్రకృతి ఆరాధకులు కానివ్వండి, ఎవరైనా సరే మన ఆమన బిల్లాహి యౌమిల్ ఆఖిర్, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తారో ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్, వారికి ప్రళయ దినాన ఎటువంటి భయము కలిగే ఆస్కారము లేదు, అవకాశం లేదని చెప్పడం జరిగింది. మరి మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాంని దించేటప్పుడు కూడా సృష్టికర్త దైవం ఇదే విషయాన్ని చెప్పాడు, ఇక నుంచి మా ఆదేశాలు వస్తాయి, మా ఆదేశాలకు గనక కట్టుబడి గనక మీరు నడుచుకుంటే ఎవరికి ఎటువంటి భయము విచారం కలగాల్సిన అవకాశం ఉండదు ప్రళయ దినాన అని చెప్పడం జరిగింది. మరి మనం రోజు ఎంతో కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వాఖిర్ దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.